సమగ్ర కుటుంబ సర్వే ఇంటికే పరిమితమైందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తమ ప్రభుత్వంలోనే బీసీల లెక్క తేలిందన్నారు. సర్వేపై అనుమానాలుంటే నివృత్తి చేస్తామన్నారు. కులగణన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ పాల్గొనలేదని చెప్పారు. ఇక తెలంగాణ నేతలతో కేసీ వేణుగోపాల్ విడివిడిగా చర్చలు జరిపారు. భట్టి, ఉత్తమ్ మహేష్ తో చర్చించారు. పీసీసీ కార్యవర్గం కూర్పుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. 2 రోజుల్లో కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇక కరీంనగర్ లో ఎమ్మెల్సీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ఒక్కరోజే 28 గ్రాడ్యుయేట్ నామినేషన్లు దాఖలయ్యాయి. 2 టీచర్స్ నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు 49 గ్రాడ్యుయేట్ నామినేషన్లు దాఖలవగా 9 టీచర్స్ నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక నటుడు సోనూ సూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది లూధియానా కోర్టు. చీటింగ్ కేసులో సాక్షిగా ఉన్నారు సోనూ సూద్. అయితే ఎన్నిసార్లు సమన్లు పంపినా అతను కోర్టుకు హాజరవ్వకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ ని జారీ చేసింది. ఇక ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన ఖరారైంది. ఈ నెల 10 నుంచి 12 వరకు ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తో కలిసి ఏఐ సదస్సులో పాల్గొంటారు. ఈ నెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటిస్తారు మోదీ. ఇక మరో 487 మందిని డీపోర్ట్ చేయనుంది అమెరికా. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పై భారత్ తో చర్చించామని అమెరికా తెలిపింది. అయితే డీపోర్ట్ చేసే వారిని గౌరవంగా పంపాలని భారత్ కోరింది. త్వరలో రాష్ట్రాలకు మార్గదర్శకాలు ఇవ్వనుంది కేంద్రం. ఇక బ్రెజిల్లో విమాన ప్రమాదం జరిగింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో బస్సును ఢీకొట్టింది ఫ్లైట్. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 2 మృతి చెందారు. బస్సు డ్రైవర్తో పాటు మరొకరికి గాయాలయ్యాయి.